ఎక్కడికి వెళ్ళినా మంచి స్పందన కూడా లభిస్తుంది. ఇదంతా చూసి ఓరవలేకే వైఎస్ఆర్ పార్టీ సంబంధించిన పాపం మహిళలు తప్పేం లేదు, మహిళలు ముందు పెట్టి వెనక ఆడిస్తుండే నాయకుడు వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన ప్రకాష్ రెడ్డి, తోపుదుర్తి చందు గారు, అదేవిధంగా ఇంకొక ఆయన ఉన్నాడు రాజశేఖర రెడ్డి ఇంకొక ఆయన వాళ్ళన్న, వీళ్ళు ముగ్గురు కలిసి మహిళలను ముందు పెట్టి ఈరోజు ఆడిస్తున్నారు. కాదండి, కనీసం పసుపు కుంకుమ చంద్రబాబు నాయుడు గారు ఇస్తుంటే దాన్ని కూడా తీసుకోవద్దంటారంటే ఎంత దుర్మార్గంలో ఒక్కసారి ప్రతి ఒక్క మహిళ కూడా ఆలోచన చేయాలనుకుంటే నేను కోరుకుంటున్నాను. పసుపు కుంకుమ ఇచ్చే ఏది మీకు లేదు, కానీ పసుపు కుంకుమ తీసుకుంటే వచ్చే మహిళలందరినీ కూడా నిన్న వాళ్ళ మీటింగ్ ఏందో మామూలు మీటింగ్ అనే కాంపౌండ్ వాళ్ళే పిలిపించి మహిళలను రెచ్చగొట్టి ఈ విధంగా చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు. ఏదైనా రాజకీయం ఎలక్షన్ అనుకుంటే ఎలక్షన్ రోజులో చూసుకుందాం, కానీ అనవసరంగా మహిళలను అడ్డం పెట్టి ఈ విధంగా చేయడం మంచి పద్ధతి కాదని వైఎస్ఆర్ పార్టీ వరకు నేను మాట్లాడించుంటారు. పార్టీ లీడర్ అంటే ప్రకాష్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా మాట్లాడించారు. ఏదైనా రాకపోతే రాదని చెప్పారు. అదే గ్రామానికి సంబంధించిన నేను సీసీ రోడ్లు వేసినాను, నేను 3 సార్లు మంత్రి అయినాక పోయినాం. అదే కాకుండా ముఖ్యంగా అండి ఇవన్నీ అంటే ఒక ఎత్తు అయితే నీళ్ళు ఇచ్చారండి. మీరు వెళ్ళినప్పుడు మీరు కూడా వెళ్ళి చూసింటారు. నా సొంత ఊరకు లేవు, తోపుదుర్తికి నేను నీళ్ళు ఇచ్చినాం, 2 చెరువులకు నీళ్ళు ఇచ్చినాం. మంచి పంటలు ఈరోజు పండించుకొని వాళ్ళ కాలం మీద ఈరోజు రైతులు కూడా ఉన్నారు. ఈరోజు ఎవరైతే మాట్లాడినారో వాళ్ళ పక్కన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పంటలు పండించుకోలేదా, అందరికీ నీళ్ళు ఇవ్వలేదా? అవన్నీ చంద్రబాబు నాయుడు గారి పుణ్యం కాదా అని చెప్తున్నాను. ఏదైనా మహిళలను రెచ్చగొట్టి ఈ విధంగా రోడ్ల మీద మా మహిళలు నేర్చడం అది కరెక్ట్ మంచి పద్ధతి కాదని ప్రకాష్ రెడ్డి గారికి కూడా నేను హెచ్చరిస్తున్నాం. ఆయన ఏదైనా రాజకీయం చేయాలంటే ఎలక్షన్ రోజు నువ్వు నేను ఏదో తెలుసుకుందాం, కానీ అనవసరంగా మా మహిళల్ని బలి చేయొద్దండి అని ప్రకాష్ రెడ్డి గారిని కూడా హెచ్చరిస్తున్నాం. గతంలో పర్యటించినప్పుడు బాగానే ఉంది, ఈసారి ఇది చూసేవారు లేక పోయే కాలం వచ్చినట్టు ఎవరైనా ఇట్లా ఉంటారండి. పోయే కాలం అంటే చంద్రబాబు నాయుడు గారు మళ్ళా మా ప్రభుత్వం వస్తుంది, రాజకీయంగా వాళ్ళు పోయే కాలం ఉంటుంది. అంటే ఒక బ్లాక్మెయిల్ చేయటమో లేదా వాళ్ళ తాలిబొట్ల మీద ఓట్లు వేయించుకొని మాకే ఓట్లు వేయాలని చెప్పించడమో చూస్తుంటే వాళ్ళు చేస్తున్న తప్పుని మరి మహిళలు అమాయకంగా ఎక్కడ మోసపోతారో అని మరి వైఎస్ఆర్సీపీ నాయకులు ఎమ్మెల్యేలు కనుక వాళ్ళకి చైతన్యపరుస్తుంటే నిన్న చెవిరెడ్డి గారి మీద మరి తెలుగుదేశం పార్టీ గుండాలు ఏ విధంగా దాడి చేసి స్పృహ తప్పిపోయేలాగా కొట్టారు అంటే ఈ రాష్ట్రం ఎట్టుపోతుంది, న్యాయ వ్యవస్థ ఏమవుతుంది, పోలీసు వ్యవస్థ ఏమవుతుందో ఒకసారి ఆలోచించాల్సిన పరిస్థితి. అలాగే తోపుదుర్తిలో మీరు చూస్తే మరి ప్రకాష్ రెడ్డి గారిని ఏ విధంగా హౌస్ అరెస్ట్ చేసి ఈరోజు డ్వాక్రా మహిళల మీద పోలీస్ జులుంని చూపించి ఈరోజు సునీత ఈ విధంగా ముందుకు వెళ్ళింది అంటే ఆమెను నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. డ్వాక్రా శాఖకి మంత్రిగా ఉండి, ఒక మహిళా మంత్రిగా ఉండి డ్వాక్రా మహిళల్ని మోసం చేయడానికి నీకు సిగ్గు లేదా అని అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడే నీకు డ్వాక్రా మహిళలకి 14,200 కోట్లు ఏదైతే ఉందో ఆ రుణమాఫీ చేయించే సత్తా ఉందా? ఈరోజు అది 2018కి 22,000 కోట్లకి వచ్చింది. మరి అది రుణమాఫీ చేయించే సత్తా నీకుందా నేను అడుగుతున్నాను. ఈరోజు 2 సంవత్సరాలుగా వడ్డీ లేని రుణాలు ఇవ్వకుండా 2,350 కోట్లు డ్వాక్రా వాళ్ళకి మీరు మోసం చేశారు. అది చంద్రబాబు నాయుడుతో చెప్పి ఇప్పించే సత్తా నీకుందని అడుగుతున్నాను. ఈరోజు పోలీసులు లేకుండా ఈ పసుపు కుంకుమ కార్యక్రమానికి డ్వాక్రా మహిళల దగ్గరికి వెళ్ళే ధైర్యం లేని నువ్వు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడటం ఏంటమ్మా? ఆడదాని అని చెప్పుకోవడానికి సిగ్గుపడాలి. సాటి ఆడవాళ్ళని మోసం చేస్తున్న నీకు ఈరోజు మహిళగా ఒక మంత్రి పదవి ఇచ్చినందుకు మేము సిగ్గుపడుతున్నాం. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.